హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 215. నా ప్రీవియస్ వీడియోలో దుశ్శాసనుని భీముడు ఎంత ఘోరంగా ఎంత కిరాతకంగా చంపాడో పూర్తిగా వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. భీముని చూసి భయంతో వణికిపోతున్న కౌరవులు ఆ తర్వాత కౌరవ సేనలు ఏం చేశాయన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ధృతరాష్ట్ర కుమారులైన కవచి, నిషంగి, పాసి, దందదారుడు, ధనుర్ధహుడు, అలోపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సుమర్చుసుడు భీమసేనుణ్ణి ఎదుర్కొన్నారు. భీమసేనుడు 10 బల్లబాలములతో ఆ 10 మందిని కుమారుల శిరస్సులను తుంచాడు. అది చూసిన కర్ణుడు కూడా దిక్కు తోచకుండా అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు శల్యుడు కర్ణుని చూసి ఇలా అన్నాడు: కర్ణ, ఏమైంది? భయపడ్డావా? నీలో పిరికితనం ఆవహించిందా? నీ మిత్రుడు సుయోధనుడు కూడా దుశ్శాసనుడి దుర్మరణం చూసి తన వంతు ఎప్పుడో వస్తుందో అని భయపడుతున్నాడు. నువ్వు ఎలా భయపడితే అలాగే కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలగు వీరులు నీ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. సైన్యమును కూడగట్టుకుని యుద్ధమునకు ఉపక్రమించు. అదుగో నీ కుమారుడు వృషసేనుడు పాండవుల మీదకు పోతున్నాడు. నువ్వు కూడా అర్జునుని ఎదురించు. ఎందుకంటే ఈ యుద్ధ భారమును రారాజు నీ భుజస్కంధాల మీద నిలిపాడు. మరి నీవు ఇలా నిర్వీరుడై కావడం తగునా అని పలికాడు. ఆ మాటలతో కర్ణుడిలో చైతన్యం వచ్చింది. యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఇంతలో కర్ణుడు కుమారుడు వృషసేనుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. నకులుడు అడ్డుపడ్డాడు. వృషసేను ఛత్రమును, పతాకమును, విల్లును తుంచాడు. వృషసేనుడు మరొక విల్లు తీసుకుని నకులుడి రథమును విరగ్గొట్టాడు. అశ్వములను చంపాడు. నకులుడు కత్తిడాలు తీసుకుని కిందకి దుముకాడు. వృషసేనుడి మీదకి యుద్ధమునకు సంసిద్ధుడయ్యాడు. వృషసేనుడు నకులుని ఖడ్గమును విరిచాడు. నకులుని శరీరం నిండా శరములని నాటాడు. అది చూసిన యుధాన్యుడు, ఉత్తమోజుడు, శకండి, జనమేజయుడు, సాత్యకి, ఉపపాండవులు అమిత రౌద్రంతో వృషసేనుడి మీదకు ఉరికారు. ఇంతలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, సుయోధనుడు, శకుని వృషసేనుడికి సాయంగా నిలిచారు. భీముడు వారందరినీ తరిమికొట్టాడు. నకుల కుమారుడు కౌరవసేనలోకి గజ సైన్యమును నాశనం చేస్తున్నాడు. అది చూసిన వృషసేనుడు విజృంభించి నకులుని కుమారుని, అతని రథసారథిని చంపాడు. అది చూసిన అర్జునుడు వృషసేనుడి మీదకు దూకాడు. కానీ వృషసేనుడు అమిత పరాక్రమంతో అర్జునుడి మీద, భీమసేనుడి మీద సర్వర్షం కురిపించాడు. శతానికుని మీద కూడా శరప్రయోగం చేశాడు. నకులుని శరీరంలో 7 బాణములను, కృష్ణుడి శరీరంలో 12 బాణములను నాటాడు. అర్జునుడు వృషసేనుడి మీద బాణప్రయోగం చేశాడు. కానీ వృషసేనుడు ఆ బాణముల మధ్యలోనే తుంచి అర్జునుడి శరీరంలో 10 బాణాలు నాటాడు. మరలా కృష్ణుడి మీద 9 బాణాలు వేశాడు. వృషసేనుని విజృంభణ చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. వృషసేనుడు విల్లును తుంచాడు. అతని భుజమును విరగ్గొట్టాడు. మరొక బాణంతో వృషసేనుడి తల తుంచాడు. తన ఎదుటనే కన్న కొడుకు అర్జునుడు చంపడం చూసి కర్ణుడు తల్లడిల్లిపోయాడు. అర్జునుడికి అభిముఖంగా తన రథమును పోనిచ్చాడు. అర్జునుడు, కర్ణుడు ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు శల్యుని చూసి ఇలా అన్నాడు: మద్రరాజా, అర్జునుడు నన్ను జయిస్తే మీరేం చేస్తారు అని అడిగాడు. నేను కృష్ణార్జునులతో యుద్ధం చేస్తాను అని అన్నాడు శల్యుడు. అక్కడ అర్జునుడు కూడా కృష్ణుడితో, కృష్ణ, కర్ణుడు నన్ను జయిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అర్జున, సూర్యుడు పశ్చిమ దిక్కుగా ఉదయించిన కర్ణుడి చేతిలో నీవు ఓడిపోవడం జరగదు. కాబట్టి నీవు వేసిన ప్రశ్న ఉదయించదు. కానీ విధి వక్రించి నువ్వు అన్నదే జరిగితే అలాంటి దురావస్థను నేను నవ్వులాటకు కూడా భరించలేను. ఆ కర్ణుడిని, శల్యుని ఒంటి చేతితో అంతమొందిస్తాను. కౌరవవంశ నిర్మూలన గావించి ధర్మరాజుకు ఈ కూరు సామ్రాజ్యాన్ని పట్టం కడతాను. ఇది నిశ్చయము అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నేను కూడా నవ్వులాట కన్నాను, కానీ నీదాకా రాణిస్తానా? నాడు కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకుంటానా? ఆ త్రిమూర్తులు అడ్డొచ్చిన నేడు కర్ణుణ్ణి చావు నా చేతిలోనే తథ్యం. కర్ణుడి తల నేను నరకడం నీవు వినోదంగా చూడు. కర్ణుడి భార్య శల్యుని భార్యను విధులుగా చేస్తాను అని అన్నాడు అర్జునుడు. ఇరుపక్ష సైన్యములు ఒకరినెదురుగా ఒకరు నిలిచారు. కర్ణుడు, అర్జునుడి మధ్య లోకోత్తరమైన యుద్ధం జరుగుతోందని, యుద్ధంను కళ్ళారా చూడ్డానికి ఆకాశం అంతా దేవతలందరూ గుమిగడారు. ఆ సమయంలో అశ్వత్థామ సుయోధన్ని సమీపించి ఇలా అన్నాడు: సుయోధన, భీష్ముడంతటి వాడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ఈ కర్ణుడు అతనికన్నా గొప్పవాడా చెప్పు? అర్జునుని ఎదిరించి నిలవగలడా? నేను అర్జునుని సమాధానపరుస్తాను. నీవు కర్ణుణ్ణి అనునయించు.
మనం అందరం ధర్మరాజుతో సంధి చేసుకుందాము, వ్యవహారం చక్కబడుతుంది. భీముడు, నకుల సహదేవులు ధర్మరాజు చెప్పినట్టే వింటారు. నేను చెప్పిన మాటలే వింటే నీకు, నీ సహోదరులకు, సకల రాజ్యములను, సామాన్య ప్రజనులకు క్షేమదాయకమవుతుంది. ఆలోచించు. నీవు నన్ను కృపాచార్యుని నమ్ముకున్నావు. నేను కృపాచార్యుడు ఎవరి చేతిలోనూ చావమని, అర్జునుని గెలుస్తామని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే భీష్ముడు, ద్రోణుడు అరివీర భయంకరులని, ఎవరి చేతిలో ఓడిపోరని అనుకున్నారు. కానీ కృష్ణుడి సాయంతో అర్జునుడు వారిని ఓడించాడు. మేము కూడా అంతే కదా. అందుచేత పాండవులతో సంధి ఉత్తమము అని నా అభిప్రాయము. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మనం ఏమేమో మాట్లాడామని, ఇంకా సంధి అసాధ్యమని అనుకోవద్దు. నీ తండ్రి ధృతరాష్ట్రుణ్ణి ధర్మరాజు చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అందరం అతని పాలనలో హాయిగా ఉందాము. కర్ణుడు కూడా నా మాట వింటాడు. మాకు నీవు బతికుండడం కూడా కావాలి. బతికుంటే సుఖములు అనుభవించవచ్చు కదా. కాబట్టి అసూయ, ద్వేషం మానుకో. చచ్చి ఏం సాధిస్తావు? కాబట్టి పెడతలంపులు మాని సంధికి ఒడంబడటం మంచిది. ఇది అందరి శ్రేయోదాయకము. నీవు దీనికి ఒప్పుకోకపోతే సాము చేస్తాము. తాడు మీద నుండి కింద పడినట్టు అతపాతాళానికి పడిపోతావు. జాగ్రత్త అని పలికాడు అశ్వత్థామ. ఆ మాటలన్నీ సావధానంగా విన్నోడు సుయోధనుడు. విరక్తిగా నవ్వాడు. అశ్వత్థామ, నువ్వు ఎంత వెర్రివాడవయ్యా! భీముడు నా తమ్ముడు దుశ్శాసనుని చంపి తాను చేసిన ప్రతిజ్ఞల్లో మొదటిది నెరవేర్చుకున్నాడు. నన్ను చంపి రెండవ ప్రతిన కూడా నెరవేర్చుకోకుండా మానుతాడా చెప్పు? ఇంత జరిగిన తర్వాత సంధి చేసుకోవడం ఏం బాగుంటుంది? ఈ సమయంలో కర్ణుడు యుద్ధంలో ఎలా మానుతాడు? కాబట్టి కానున్నది కాక మానదు. నీ ప్రయత్నం విరమించడం మంచిది. ప్రస్తుతానికి అర్జునుడు బాగా అలసిపోయి ఉన్నాడు. కానీ కర్ణుడు అవరక్క పరాక్రమంతో విరజల్లుతున్నాడు. ఈరోజు కర్ణుడి చేతిలో అర్జునుడి వధ తథ్యం అని పలికాడు సుయోధనుడు. సుయోధని తల సేనలను యుద్ధములకు ప్రోత్సహించాడు. కర్ణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు ఢీకొన్నారు. యుద్ధం తీవ్రతరమవుతుంది. అర్జునుని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, అడుగో కర్ణుడు, నీ ప్రతాపం చూపించు. కర్ణుడి శరీరం నిండా శరములు నాటు. ఈ కర్ణుడు నీకు ఎందులోనూ సమానం కాడు. అర్జున, విజృంభించు, కర్ణుని వధించు అని ప్రోత్సహించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.